రాజకీయం ఎట్లా తయారైందంటే ఎంత ఎక్కువ తిడితే ఎన్ని ఎక్కువ అంటే ఎంత గలీజ్గా తిడితే అంత తోపు లీడర్ అంత తీస్మార్క్ అని అన్నట్టుగా మీరు అట్లా చేసిండ్రు అది కరెక్ట్ కాదు ఇలా చెప్పండి అలా చేయండి అనే జమానా ఎన్నడో పోయిందుల్లా మైకు దొరికిందంటే పొట్టు పొట్టు తిట్టుడే ఆర్పారార్చుకునుడే అప్పట్లా తెలంగాణ ఉద్యమంలో మంచిగానే అనిపించచ్చు కానీ అటెనక చెవ్వ గివ్వే మాటలు అనే కాడికి వచ్చింది కథ అది దినామింత ముద్రుడే గాని తగ్గుడనే ముచ్చట్నే లేదబ్బా రాక రాక కేసీఆర్ సార్ వచ్చి సర్కార్ తోలు తీస్తా అది చేస్తా ఇది చేస్తా అని పోతే అటెనక రేవంత్ రెడ్డి సార్ అందుకునే దాని మీదనే ఎందరెన్ని మాట్లాడినరో చూడండి మరి 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం తోలు తీస్తాం ఎక్కడికక్కడ గజ్వెల్లో సొంత నియోజకవర్గంలో ఇంతమంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి గెలిచినారని చెప్పి ఆయన నిజంగా భయపడడం జరిగింది. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు, తోలు తీస్తా ఇది తీస్తా అని. నేను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. కేటీఆర్ నాయకత్వంలో పార్లమెంట్ లో ఓడిపోయినారు, గ్రాడ్యుయేట్ లో క్యాండిడేట్ పెట్టలేదు, కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ 2 ఎలక్షన్స్ కూడా ఓడిపోవడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరన్ లెగ్ నీ లాగుల తొండలు ఇడిచి పెడతా, వీడేం ముఖ్యమంత్రి వీందేం భాష నాకు అర్థమే కాదు. మెడల బేగులేసుకుంటా గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గిదా భాష. తిట్ల పురాణం మొదలు పెట్టిందే కేసీఆర్. పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి. మాట్లాడమంటే ఉర్దూలా హిందీలా తెలుగులా ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది, మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను, నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు. మా నాయన తిడితే కొడుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని. తెలంగాణ ప్రజలు నిన్ను మీ అయ్యని ఇద్దరిని కూడా చెప్పులు అరిగేటట్టు కొట్టారు, అయినా కూడా సిగ్గు లేకుండా నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా. ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే పెట్ నేమ్ నిక్ నేమ్ ఆఫ్ కె చంద్రశేఖర్ రావు అని వస్తుంది. మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన మీ అయ్య చేసిన ఘనకార్యం ఏంటి అవన్నీ మర్చిపోయినావా? మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లుడు అని పెడితే అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భీమవరంలో పోటీ చేయమంటారు అని చెప్పి నువ్వే ఒక ప్రసంగంలో మాట్లాడినావు. నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు, బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు. నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు. సొంత చెల్లెకి సమాధానం చెప్పుకునే ఒక ధైర్యం లేదా, అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే సిగ్గు లేదు. ఈ రోజు నువ్వు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా?